50 లక్షల లోపు ఇళ్లదే 65% మార్కెట్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లంప్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం మార్కెట్ డిమాండ్ను పట్టించుకోకుండా సప్లైను బిల్డర్లు డిసైడ్ చేయడమే. అందరూ మూకుమ్మడిగా లగ్జరీ ఇళ్ల వైపు వెళ్లిపోయారు. కానీ మార్కెట్లో అసలు డిమాండ్ మాత్రం 50 లక్షల లోపు విలువ చేసే ఇళ్లకే ఉంది. ఇల్లు కొనాలని అనుకుంటున్న వారిలో 65% మంది అదే. హైదరాబాద్లో ఇల్లు కొనాలని చూసేవారు 66% మంది చాయిస్ 50 లక్షల బడ్జెట్ పెట్టగలిగే ఇళ్లే. వాడికి ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. అలాంటి ఇళ్ల సప్లై తక్కువగా ఉండటంతో నిర్మాణమైనవి అయినట్లుగా అమ్ముడుపోతున్నాయి. ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే ఇళ్లు మాత్రం అమ్మకం కాక ఆగిపోతున్నాయి. వాటి వల్లే పెట్టుబడి అంతా స్ట్రక్ అయిపోయింది. ఇలాంటి ఇళ్లకు డిమాండ్ 10% ఉంటే కనీసం 25% ఇళ్లను అలాంటివే నిర్మిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లలో 50 లక్షల లోపు సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్న ఇళ్లు సగం కూడా ఉండటం లేదు. ఈ కారణంగా వాటికి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్ బిల్డర్లు మార్కెట్ డిమాండ్ను పట్టించుకోకుండా లగ్జరీ వైపు వెళ్లటమే స్లంప్కు ఓ ప్రధాన కారణంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా బిల్డర్లు రూట్ మార్చి సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్లు నిర్మిస్తే డిమాండ్ అనూహ్యంగా ఉంటుంది.